ప్రభాకర్ గారు, ఈ మధ్యకాలంలో 30 నుంచి 35 సంవత్సరాలు వస్తే కానీ మేము లైఫ్లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య ఉంది. అట్లా చేసుకున్న వాళ్ళు పిల్లలు కలక్క ఇబ్బంది పడతా ఉన్నారు, ఫెర్టిలిటీ సెంటర్లకు తిరుగుతూ ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేచర్ మంత్ర ద్వారా వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అసలు ఫస్ట్ నేచర్ మంత్లో జరిగేది ఏంటండి, ఇక్కడ ఉండే అలవాట్లు, ఉండే ఫుడ్, లేకపోతే వ్యాయామాలు, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇది నమ్మాలి. ఫస్ట్ ఏంటిదంటే అది మీరు 60 సంవత్సరాలు ఉంటే కనుక మీరు 50 లాగా కనపడతారు, 50 లాగా ఆరోగ్యం తయారైపోయింది. అదే 40 ఉంటే 30 లాగా అవుతారు. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఏంటిది, 30-35కి మ్యారేజ్ కావట్లేదు అంటున్నారు. అవును, అది నిజం. అది ఇప్పుడు జరిగే పరిస్థితులు అలా ఉన్నాయి. ఓకే. దాని తర్వాత ఈ సెంటర్లు తిరగటం, పిల్లలు పుట్టపోవటం, ఇది ఒక టెన్షన్లు అవుతున్నాయి కదా. నేనేమంటానంటే నిజంగా చెప్పాలంటే మనకి మనం నేచర్ నుంచి తీసుకుంటే కూడా అన్ని ఏవైతే మన ప్రాణులు ఉన్నాయో వాటన్నిటికీ ఆ సంతానం కలిగే అవకాశం అనేది వాటి లైఫ్ లాంగ్ ఉంటుంది. మనిషికి ఎందుకు కోల్పోయాడంటే మనిషి ఏంటంటే మన ఆరోగ్యం, మన అలవాట్లు అన్నీ మార్చుకొని ఈ దరిద్రపన్ని వచ్చి మనకి ఇలా తయారైపోయాం. ఇప్పుడు మనకి దీంట్లో వచ్చిన తర్వాత మనం మొత్తం నేచర్ మంత్రాలు ఏం చేస్తున్నాం, వాళ్ళ ఆరోగ్యానికి ప్రతి కణం, ప్రతి రక్త బొట్టును మార్చేలాగా చేస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటిది, 30-35 ఉన్నోళ్ళు 25కి వచ్చినట్టే కదా. వాళ్ళ హెల్త్ వాళ్ళకి 25 వచ్చినప్పుడు మళ్ళీ సంతానం మళ్ళీ అన్ని నార్మల్కి వచ్చి తీరుతాయి కదా మనకి. దాన్ని బేస్ అయ్యే మేము చెప్తాం. ఎందుకంటే ఉన్న వాస్తవం అది. అంత 10 years వెనక్కి వెళ్తుంది వాళ్ళకి. ఒక 10 సంవత్సరాలు వాళ్ళు అప్పుడైతే ఎలా ఉన్నారు, ఎంత గ్లామర్గా ఉన్నారు, ఎంత వాళ్ళకి ఆ గ్లో వచ్చింది మీకు 10 daysలోనే తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడ ఈ ఫుడ్లో అంత రిజల్ట్ మనకి ఇక్కడ అవకాశం ఉందండి. ఈ నేచర్ మంత్ర ఫుడ్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఆ రిజల్ట్ రాకపోతే చూడండి.